ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మన సజీలు ఉంచినారు, స్తోత్రాలు. ఏప్రిల్ 15 నాడు ఎడార్ల సెలయేళ్ల ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని, మీ స్వరాన్ని వినగలుటకు దేవా, మీ సన్నిధిని అనుభవించడానికి కూడా సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడార్ల సెలయేళ్లు ఏప్రిల్ 15. నీ మాట నమ్ముకొని ఉన్నాను. కీర్తన 119:42. దేవుడు తాను చేస్తున్న దానిని చేసి తీరుతాడని మనం ఎంతవరకు నమ్ముతామో మన విశ్వాసం అంత బలంగా ఉంది అనుకోవాలి. విశ్వాసానికి మన ఆలోచనతో కానీ అభిప్రాయాలతో కానీ ఒక విషయం జరగటానికి అవకాశం ఉందా లేదన్న మీ మాంసముతో కానీ నిమిత్తం లేదు. బయటికి కనిపించే దానితో పని లేదు. వీటన్నిటినీ విశ్వాసానికి ముడిపెట్టాలని చూస్తే మనం దేవుని మాటని నమ్మటం లేదన్నమాట. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఇక మనకి చీకట్లో పని లేదు. విశ్వాసం అనేది కేవలం దేవుని మాట మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయన మాటను మనం ఉన్నట్టుగా నమ్మితే మన మనసుకి శాంతి ఉంటుంది. మనలోని విశ్వాసాన్ని వాడుకోవడం దేవుడికి ఎంతో సంతోషదాయకం. మొదటగా మన ఆత్మల్ని దీవించటానికి, రెండవదిగా సంఘములో చేరిన వాళ్ళని కూడా ఆశీర్వదించటానికి. కానీ ఇలా ఉపయోగపడే స్థితి నుంచి మనం మోహమాటం చాటు చేసుకుంటాం. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనాలంటే, నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెని నా చేతులుంచి ఉంచాడు. ఇది గడిచిన తరువాత ఆయనే నాకు రుచికరమైన దాన్ని తాగటానికి ఇస్తాడు. శ్రమలనే విశ్వాసానికి ఆహారం. మన పరలోకపు తండ్రి చేతిలో ఉండిపోదాం. తన పిల్లలకి మంచి చేయడమే ఆయన మనసుకి ఆనందం. విశ్వాసం ఉపయోగపడటానికి, అభివృద్ధి పొందటానికి సాధనాలు కేవలము కష్టాలు, శ్రమలే కావు. వాక్యాన్ని చదవడం, తద్వారా దేవుడు తన గురించి తాను చెప్పుకున్న దాన్ని ఆకలింపు చేసుకోవటం కూడా విశ్వాసం పెంపొందించుకునే మార్గాలే. నీకు దేవుని వాక్యముతో ఉన్న పరిచయం వల్ల నీవు చెప్పగలగాలి, దేవుడెంత ప్రేమామయుడు అని. అలా కాని పక్షంలో నేను అపేక్షగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఇలాంటి స్థితికి తీసుకొని రమ్మని దేవుని అడగండి. ఆయన దయను, మృదు మధురమైన లాలనను మీరు పూర్తిగా అనుభవించాలని, ఆయన ఎంత మంచివాడో తెలుసుకోవాలని, తన పిల్లలకి క్షేమం జరగడం ఆయనకెంతో ఇష్టమో మీకు తెలియాలని అర్థించండి. ఇలాంటి మానసిక స్థితికి మనం ఎంత దగ్గర రాగలిగితే అంత నిశ్చితంగా మనల్ని మనం ఆయన చేతులకి అప్పగించుకుంటాం. మన బ్రతుకులో ఆయన ఏమి చేసినప్పటికీ తృప్తిగానే ఉంటాం. అప్పుడు శ్రమలు వస్తే మనం చెప్పగలం, వీటి ద్వారా దేవుడు నాకేమి చేయనున్నాడో ఓపికగా కనిపెట్టి చూస్తాను. ఆయన ఏదో ఒక మేలు చేస్తాడని నా నిశ్చయం. ఈ విధంగా ఒక హుందాతనముతో లోకం ఎదుట సాక్ష్యం ఇస్తాం. ఈ విధంగా ఇతరులను మనం బలపరుస్తాము. అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.